కార్మికులకు వ్యతిరేకంగా వస్తున్న కోళ్లను ఉపసంహరించుకోవాలి. కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా వస్తున్న కోళ్లను ఉపసంహరించుకోవాలి. కార్మికులకి చేతుల మీదకి వస్తుంది అక్కడే ఉపసంహరించుకోవాలి. కార్మికులకి వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి. లేబర్ కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. లేబర్ కోట్లను ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ 3,50,000 మంది ఉద్యోగస్తులు, దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించింది. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఈరోజు 48 చట్టాలుంటే కార్మికుల కోసం ప్రాణాలు తెగించిన సాధించుకునే పని గంటల కోసం ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఆ రోజు కార్మికులందరూ కృషి చేసి సాధించుకునే పని గంటలను ఈరోజు కుదించడం జరుగుతుంది. ఈరోజు మనం ఏదన్నా ఎంప్లాయీని తీసేస్తే, ఎంప్లాయీని ఎవరినన్నా పక్కన పడేస్తే కొట్లాడేదానికి హక్కు లేకుండా చేయడం జరిగింది. ఈరోజు ప్రశ్నించేదానికి హక్కు లేకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఉక్కుపాదం మోపడం జరిగింది. ఈరోజు కార్మిక చట్టాలకు సంబంధించిన వేతనాలు పెంచుకోవాలనుకుంటే, ఆందోళన చేయాలనుకుంటే ఈరోజు అధికాన్ని పట్టించుకునే పాపనపడం లేదు. ఇట్లాంటి అనేక కార్మిక చట్టాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేయకుండా ఈరోజు పెట్టుబడిదారులకు, ఆదానికి, అంబానీకి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు మేము పర్మనెంట్ చేసేదానికి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేసేదానికి లేదు. ఈరోజు పిఎఫ్ఈఎస్ఐ లేదు. ఈరోజు అనేక రూపాలలో ఈ కార్మిక చట్టాలను ఎవరినైనా ఎంప్లాయీని తీసేస్తే దాన్ని అడిగే పరిస్థితి లేకుండా ఈరోజు కార్మిక చట్టాలని వివరించదడింది. ఈరోజు ఉదాహరణకు ఈరోజు నరేంద్ర మోడీ, ఈరోజు అమిత్ షా కానీ ఈరోజు ఆదాని, అంబానీకి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉద్యోగస్తుల మీద ఈరోజు పర్మనెంట్ కార్మికులకు పిఆర్సీ పెంచరు. ఈ పెంచకుండా ఈరోజు కార్మిక చట్టాలని చేస్తున్నారు. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయరు. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని దాన్ని ఇబ్బంది పెట్టడానికి. అందుకే సిఐటిగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు నుంచి ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. మరో శ్రీలంక మాదిరిగా మళ్ళా ఉద్యమాలు, కార్మిక సంఘాలని ఈరోజు పెద్ద ఎత్తున అన్ని ప్రైవేటీకరణ చేసేదానికి ఈరోజు వివరిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ జీవోలు దగ్ధం చేసుకొని ఈరోజు తెలియజేయడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకొని కార్మికులారా, ఇట్లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించేది వ్యతిరేకంగా మనం అందరం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని సిఐటిగా తెలియజేస్తున్నాం.